శ్రీస్తుతి భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత సంచికలలో మహావతార్ బాబాజీ లాహిరి మహాశయుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మన కార్యక్రమంలో క్రియాయోగ పరంపరను శాస్త్రీయ దృక్పథంతో ముందుకు తీసుకెళ్లిన మహాజ్ఞాని పరమహంస యోగానంద గారికి గురువులైన స్వామి యుక్తేశ్వర గిరి గారి జీవితంలోని అత్యంత అద్భుతమైన మరియు లోతైన విశేషాలను తెలుసుకుందాం. స్వామి యుక్తేశ్వర గిరి గారి పూర్వాశ్రమ నామం ప్రేనాథ్ కరార్. ఆయన 1855 మే 10న బెంగాల్లోని సెరంపూర్ పట్టణంలో ధనిక కుటుంబంలో జన్మించారు. తండ్రి క్షేత్రనాథ్ కరార్ కాశీలోని ఆస్తులను చూసుకునే ప్రముఖ భూస్వామి. ప్రేనాథ్ చిన్నతనం నుంచే కేవలం సాంప్రదాయ విద్యకే పరిమితం కాలేదు. ఆయనకు సైన్స్, ఖగోళ శాస్త్రం మరియు వైద్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లోనే పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానాన్ని, భారతీయ సనాతన వేదాంతాన్ని సమన్వయం చేసే అద్భుతమైన మేధస్సును ఆయన అలవరుచుకున్నారు. కుటుంబ బాధ్యతల నిమిత్తం వివాహం జరిగినప్పటికీ కొద్ది కాలానికే భార్య మరణించడంతో ఆయన జీవితం పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోకే మళ్ళింది. ప్రేనాథ్ జీవితాన్ని మార్చివేసిన మహోన్నత క్షణం వారణాసిలో జరిగింది. అక్కడ గృహస్థ యోగి అయిన లాహిరి మహాశయులను ఆయన తొలిసారిగా కలుసుకున్నారు. లాహిరి మహాశయుల కళ్ళల్లోకి చూడగానే ప్రేనాథ్ తనను తాను మర్చిపోయారు. లాహిరి మహాశయుల వద్ద ఆయన క్రియాయోగ దీక్షను స్వీకరించి కఠినమైన సాధన ప్రారంభించారు. ఒకరోజు గురువుగారు ఆయన్ను పరీక్షించడానికి ఒక అద్భుతం చేశారు. కాశీలో భారీ వర్షం కురుస్తున్న సమయంలో ప్రేనాథ్ నది దాటడానికి ఇబ్బంది పడుతుంటే లాహిరి మహాశయులు తన యోగశక్తితో ఆ నదిలోని ఉధృతమైన ప్రవాహాన్ని శాంతింపజేసి మార్గం చూపించారు. గురు శిష్యుల మధ్య ఉన్న ఈ దివ్య అనుబంధం చరిత్రలో నిలిచిపోయింది. స్వామీజీ జీవితంలో మరొక అద్భుత ఘట్టం అలహాబాద్లో జరిగిన కుంభమేళాలో చోటు చేసుకుంది. అక్కడ సాక్షాత్తు మహావతార్ బాబాజీ ఆయనకు ప్రత్యక్షమయ్యారు. బాబాజీ ఆయనతో మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల భౌతిక విజ్ఞానానికి, తూర్పు దేశాల ఆధ్యాత్మిక విజ్ఞానానికి మధ్య సఖ్యతను కుదిర్చేలా ఒక పుస్తకం రాయి అని ఆదేశించారు. గురువు బాబాజీ ఆజ్ఞ మేరకు స్వామీజీ రచించిన అద్భుత గ్రంథమే ది హోలీ సైన్స్. ఈ గ్రంథంలో బైబిల్లోని వాక్యాలను, హిందూ వేదాలకు ఉన్న సారూప్యతను, మానవ చైతన్యాన్ని ప్రభావిత చేసే యుగ చక్రాల రహస్యాన్ని అత్యంత శాస్త్రీయంగా వివరించారు. సెరంపూర్లోని స్వామీజీ ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాల లాంటిది. అక్కడ ఆయన తన శిష్యులను అత్యంత కఠినమైన క్రమశిక్షణతో, అంకిత భావంతో తీర్చిదిద్దేవారు. ఆయన ఎంతో గంభీరంగా, కోపిష్టిలా కనిపించిన ఆయన అంతరంగం వెన్నలాంటి ప్రేమమయం. అటువంటి ఆశ్రమానికి యువకుడిగా వచ్చిన ముకుందలాల్ ఘోష్ గారిని స్వామీజీ తన మానసపుత్రుడిగా స్వీకరించారు. యోగానంద గారిలోని అహంకారాన్ని అణచివేసి సంపూర్ణ యోగిగా తీర్చిదిద్దడంలో స్వామీజీ పడిన శ్రమ అనన్య సామాన్యమైనది. పశ్చిమ దేశాలకు వెళ్ళి క్రియాయోగ సందేశం ఇవ్వమని యోగానంద గారిని పంపింది ఈ మహానుభావుడే. 1936 మార్చి 9న పూరిలోని ఆశ్రమంలో స్వామి యుక్తేశ్వర గిరి గారు మహాసమాధి చెందారు. అయితే మహాసమాధి చెందిన తర్వాత కూడా పరమహంస యోగానంద గారికి ఆయన ముంబైలోని ఒక హోటల్ గదిలో భౌతిక శరీరంతో ప్రత్యక్షమై మాట్లాడిన అద్భుత సంఘటన చరిత్రలో నమోదై ఉన్నది. విజ్ఞానానికి, ఆధ్యాత్మికతకు మధ్య వారధిగా నిలిచిన ఆ జ్ఞాన తపస్వి దివ్య చరణాలను స్మరిస్తూ మరో విశేషంతో మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.